ఇంకా ఏంటంటే అప్పు ఇప్పుడు అమ్మ ఇంత కిందకున్నా బాగుంది బ్రో. నిన్న యూట్యూబ్లో వీడియో చూసిన తర్వాత నాకు నచ్చింది ఫీల్ కూడా. కొంచెం కంఫర్టబుల్ ఉంది పట్టుకోవడానికి. ఇగో ఈ మిర్రర్స్ అంటే నాకు చిరాకులు వేస్తుంది. ఇవ్వచ్చుగా బారేంది బారెండ్కి వీటికి ఏం తేడా బ్రో? అదే రేట్ అవుతుంది కదా. మనకు ఒక ఆప్షన్ ఇవ్వచ్చు కదా, మీకు ఈ మిర్రర్ కావాలా బారెండ్ కావాలా. ఏముండదు. దీని ట్యాంక్ కెపాసిటీ ఏంటో మొత్తం దుమ్ము ఉంది బండి అయితే. కానీ మంచిగా ఉంటుంది, బాగానే ఉరుకుతుంది. అంత ఫ్రూట్ బండి కాదు. కానీ దీని టైర్ సెక్షన్కి దీని టైర్లు వెడుతు కొంచెం ఎక్కువ. దీని 160, 60, 70 అంటే 160 నాకు తెలిసి 160 ఇస్ రేడియస్ అనుకుంటా. 17 అంటే 17 ఇంచ్. 60 ఇస్ దిస్ అనుకుంటా విడ్త్. 160 రేడియస్ ఐ గెస్. రేడియస్ విత్ హైట్ అంతే. మన 150 జీటీది చూసుకోండి. దీన్ని కూడా చూపిస్తాను మీకు. దీన్ని ఎక్కడుంది 130, 70, 18. దీన్ని హైట్ ఎక్కువ 18. ఈ బండి మనం గొరిల్లా 450 సారీ దీన్ని నడుపుదాం బ్రో. గొరిల్లా టెస్ట్ డ్రైవ్, గొరిల్లా టెస్ట్ డ్రైవ్. కొన్ని बुकिंग कर लो सब, आप आने को जरूरत नहीं है। సో వెళ్దాం టెస్ట్ డ్రైవ్. సో మన బ్రో మన బండి డ్రైవ్కి వెళ్తుంది, మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్తాం. గొరిల్లా చూసుకోండి. ఫీల్ అయితే మంచిగా ఉంది. ఈ హ్యాండిల్ పొజిషన్ నచ్చింది నాకు. యాక్చువల్లీ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఇది మన జీటీ దానికన్నా. చూసుకుంటే దగ్గరికి జీటీది కొంచెం ఇట్లా ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఉంటుంది హ్యాండిల్. ఇది చూడు ఇట్లా మనకు వచ్చింది. స్టాండ్ తీసినావా పెట్రోల్ కొట్టుకుంటుంది రా బాబు. ఫస్ట్ గేర్ వేసినాం. ఎండ మండిపోతుంది. యూఆర్ గోయింగ్ టువర్డ్స్ యూర్. నేను ఈ యూటర్న్కి వెళ్ళాను, నెక్స్ట్ యూటర్న్ వెళ్తా ఆబ్వియస్లీ. చూసారా పికప్ అందుకుంటుంది. చూసుకుంటే కంట్రోల్ ఉంది ఎవరు. మన తగ్గట్టు సిగ్నల్ కూడా పడ్డది. Yes guys, gotcha. चलो
నాకు ఈ గేర్ చూపించే సిస్టమ్ అనేది చాలా ఇష్టం. దీనికి మంచిగా డిజిటల్ మీటర్ ఇచ్చింది. దీనికి క్లచ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. దీన్ని హిమాలయాలు కొంచెం డిఫరెంట్. చలో ఫస్ట్ గేర్. సెకండ్ గేర్ 103 థర్డ్ గేర్ 93 నచ్చింది నాకు. ఇది పర్ఫార్మెన్స్లో మాత్రం 9/10, లుక్స్లో మాత్రం 7 కూడా కాదు బ్రో, 6. ఒక జిఎస్టీ వావ్. చూసారా, దీన్ని కూడా 60 వెళ్తుంది ఫస్ట్ గేర్. ఫస్ట్ గేర్ ఇస్ నాట్, కాకపోతే సెకండ్ గేర్కి వెళ్ళినాం అనుకో ఇచ్చి పడేస్తుంది వాయిస్. సెకండ్ గేర్లో ఎట్లా గుంజుతుంది చూసారా, ఆ ఎఫెక్ట్ ఉంది. చూసినా నేను వెనక్కి వెళ్ళిపోతున్నా సెకండ్ గేర్ వేసి గుంజుతే. వా వా బ్రో వా. బ్యూటీ 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 ఇచ్చిపాడు. ఇండికేటర్ బంద్ చేయలేదు అప్పుడు. సో దిస్ ఈజ్ గొరిల్లా ఫర్ యూ. సో మన దగ్గర ఎక్కువ దూరం లేదు చూపించడానికి. లైసెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. హిమాలయ ట్రై చేశారా? 450 లేదు బ్రో. అది కూడా ట్రై చేయండి. అదా ఇస్తారా? దానికే ఉందా? సో బ్రో మనకి గొరిల్లా అయిపోయింది, హిమాలయన్ ట్రై చేయమంటున్నారు 450. ఇది మన ఫేవరెట్ కలర్. ఇంకొకటి పింక్ ఉంటుంది, బాగా లేడీస్ అనిపిస్తుంది. డెజర్ట్ స్టామ్ బాగుంటుంది. రికార్డ్ చేశారా వీడియో? ఆన్లోనే ఉంది బ్రో. ఓకే. ఇది కొంచెం కాలిపోతుంది. ఆహా, ఇది కొంచెం మనకన్నా పెద్దది బ్రో. మనకి అడ్వెంచర్ బైకులు పెద్దగా తెలియదు. చూద్దాం. ఇండికేటర్ ఆన్లో పెట్టేది బ్రో. ఇదిగో చూసారా అంత పెద్దగా ఉందో. ఇది కొంచెం టఫ్ ఇది. So let's go. It's already in the first gear. దీని కొంచెం క్లచ్ మూమెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో గొరిల్లా అయిపోయింది, కొత్త సెగ్మెంట్లో హిమాలయన్ వెళ్తున్నాం. మరి మనం ఎప్పుడు ఇట్లా అడ్వెంచర్ బైక్ దోలలేదు. అంటే హిమాలయన్ నార్మల్లీ దోలడం, కానీ కొంచెం పెద్ద సీసీ అది. ఇది కూడా గట్టిగానే ఉడుతుంది. నాట్ గొరిల్లా, గొరిల్లా దానిలో పికప్ పెట్టింది ఆబ్వియస్లీ, బికాస్ దిస్ ఇస్ అడ్వెంచర్. దీనికి పికప్ కావాల్సింది, బ్యాలెన్స్ కావాలి. ఓన్లీ 80 వెళ్తుంది చూసారా. మీకు కావాల్సింది బ్యాలెన్స్, లాగడం,
అంటే ఇట్లా అప్ హిల్ వెళ్తున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మనకు అప్ హిల్ వెళ్తున్నప్పుడు బ్యాలెన్స్ కావాలి, ట్రాక్షన్ కావాలి, ట్రాక్షన్ కాదు టార్క్. ఇట్లా గ్రిప్ ఎక్కువ కావాలి బండికి ఇలాంటి వాటికి. ఎందుకంటే అప్ హిల్ వెళ్తున్నప్పుడు బ్యాలెన్స్ ఇంకా గ్రిప్ ముఖ్యం, స్పీడ్ పవర్ ఇవి కాదు. అదే దీని చూడాలి టైప్ సి పోర్ట్ ఇచ్చింది ఇక్కడ డైరెక్ట్ మన ఐఫోన్ గాయస్ కోసం, డైరెక్ట్ టైప్ సి పోర్ట్. దీనికి రాలే మన GT 650కి ఇక్కడ అది వస్తుంది నార్మల్ టైప్ జీ, అదే ఇక నార్మల్ యూఎస్బీ వస్తుంది. దీనికి బ్యూటిఫుల్ మంచిగా టైప్ సి ఇచ్చేసింది. గుడ్ ఫీచర్ ఇది, అండర్ రేటెడ్ ఇలాంటి ఫీచర్స్. మన GT ఒక ఎక్స్ట్రా ఒకటి కొనుక్కోవాలి, ఐఫోన్ ఉన్నది. ఈ 450కి డైరెక్ట్ ఇచ్చేసింది. అక్కడ ఏంటి హిమాలయనా జావా ఫరాక్ సింగిల్ స్పీకర్ జావా ఉంటుంది కదా, దానికి కూడా ఉంటుంది. మనకు చాలా వస్తుంది. అది ఖాళీ రోడ్ కాదు, దీని మొత్తం అన్ని చూపించాం. ఫస్ట్ గేర్లో దీని టర్నింగ్ రేడియస్ కూడా కొంచెం టిపికల్గానే ఉంది, కానీ GT కన్నా కంఫర్టబుల్ ఉంది. To the podium. Podium కాదు, బ్లాక్ సైడ్ న్యూట్రల్. చాలా స్మూత్ ఉంది గేరింగ్ అయితే, గేర్స్ దీనికి చాలా స్మూత్ ఉన్నాయి. జీటీ కొంచెం టఫ్ ఉంటాయి గేర్స్, దీన్ని అన్ని బందోబస్తు ఇచ్చింది. బైక్ నెంబర్ 2